ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అండ్ ఈజీ చికెన్ పలో ఎలా చేయాలో చూద్దాం. 3 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని అది బాగా క్లీన్ చేసి అందులో కొంచెం వాటర్ వేసి 1 గంట వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి హోల్ గరం మసాలా, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసి బాగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ సాల్ట్, 1 కప్పు పెరుగు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై అయ్యాక కొత్తిమీర, పుదీనా వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, పసుపు వేసి అవి కూడా మొత్తం కలుపుకున్నాక అందులో 4.5 గ్లాస్ హాట్ వాటర్ని వేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసి అందులో ఒకసారి మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్గా ఉన్నప్పుడు అందులో కొత్తిమీర, పుదీనా, ఘీ కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. దమ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎంతో టేస్టీగా చికెన్ పలో రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కంపల్సరీగా ఇది ట్రై చేయండి. రైతాతో చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.